ఈరోజు హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వాళ్ళని ఉత్సాహపరిచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా స్థానికంగా అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ మసూదన్ రెడ్డి గారు, అలాగే పిఓసి అయినటువంటి ఇక్కడ సాకే పవన్ గారు, ఇంకా కార్పొరేషన్ డైరెక్టర్లు, మండల అధ్యక్షులు అందరి సహకారంతో కూడా ఈ యొక్క నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి గడపకి అలాగే ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్లే విధంగా రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్స్లో పంచాయతీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి పార్టీని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అధ్యక్షులు వారు ఏదైతే దిశానిర్దేశం చేశారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆలోచనలకి అనుగుణంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే కాక హిందూపురం పార్లమెంట్లో ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీడియా పరంగా చెప్తాం. ఈరోజు మా ఒంగోలు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు ఇక్కడ మన హిందూపూర్ పార్లమెంట్కి ఆయన సమన్వయకర్తగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నియమించారు. అందులో భాగంగా హిందూపూర్ పార్లమెంట్ మొత్తం బ్రహ్మాండంగా మీటింగ్స్ అన్ని జరుగుతున్నాయి ప్రతి ఒక్క నియోజకవర్గంలో. అందులో భాగంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాకే పవన్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా మీటింగ్ జరుగుతుందండి. ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ చిలకం మసూదన్ రెడ్డి గారు కూడా రావడం, అదేవిధంగా ఇక్కడ నాయకులందరికీ కూడా ఎలా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఒక పండుగ వాతావరణంలో గత నెల 26వ తారీఖు నుంచి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా దాదాపు 1300 సభ్యత్వాలు లాస్ట్ టైం అయినాయి. అదేవిధంగా ఈసారి మినిమం అంటే 3 నుంచి 5,000 టచ్ చేస్తామని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ కార్యక్రమం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు జనసేన పార్టీ మెంబర్షిప్లో భాగంగా రాప్తాడు నియోజకవర్గానికి విచ్చేసిన ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉద్యమ సభ్యత్వం జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనడము, గత సంవత్సరంలో జరిగిన సభ్యత్వాల కన్నా బలంగా ఈ కూటమి ప్రభుత్వంలో మనము ప్రజలకు చేస్తున్న మేలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సీసీ రోడ్ల వర్కులు అయితేనేమి, మొత్తం అడవి శాఖకు సంబంధించిన వర్కులు అయితేనేమి, గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రజలకి పేరు పేరున తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని పేరు పేరున తెలియజేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేయడం, అలానే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా బలంగా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాము, ఈసారి బలంగా ఉంటుందని చెప్పడం చాలా సంతోషదాయకం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.